ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు లేనంత కిక్కిచ్చైన సంగతి అందరికీ తెలిసిందే. రికార్డ్స్ మీద రికార్డులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ విక్టరీలతో ఫ్యాన్స్ను అలరించాయి. ఊహించని విధంగా చిన్న టీంలు దుమ్ము లేపాయి. అదరగొడతాయనుకున్న టీంలో ఆఖరిలో నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేస్తున్న టీం ఒకటైతే రికార్డ్ చేజింగ్తో మరో టీం నిలిచింది. రేసులో లేవనుకున్న టీంలు అనుకోకుండా విక్టరీస్తో మళ్లీ ముందుకొస్తున్నాయి. 1-2 తప్ప మిగతా టీమ్స్ రేసులోనే ఉండడం ఈసారి ఐపీఎల్ను మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంతకీ ఏ టీం ప్లే ఆఫ్స్కి చేరుతుంది? టాప్ 4 ప్లేసుల కోసం ఏ జట్లు పోటీ పడుతున్నాయి? వాటి అవకాశాలేంటో చూద్దాం. ఐపీఎల్ చరిత్రలోనే ఈసారి ప్లేయర్స్ రాణించటం, మ్యాచ్ల స్థితిగతులు మారిపోవటం ఇదే తొలిసారేమో. ఐపీఎల్ 17వ సీజన్లో కేవలం ఓ 2 మినహా అన్ని జట్లు 12 మ్యాచ్లు ఆడేస్తాయి. అయినా ఇప్పటివరకు ప్లే ఆఫ్స్కు ఒక్క జట్టు క్వాలిఫై కాలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్స్. చెన్నైని ఓడించి గుజరాత్ నాకౌట్ రేస్ మరింత ఆసక్తికరంగా మార్చింది. పాయింట్ల పట్టికలో కోల్కతా 16, రాజస్థాన్ 16 తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్ రేట్ 1.453 కేకేఆర్కి ఎక్కువగా ఉంది. ఆ 2 టీమ్స్ చెరో 11 మ్యాచ్లు ఆడాయి. శనివారం జరిగే మ్యాచ్లో ముంబైపై కోల్కతా విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది. ఇక ముందు నుంచి రాజస్థంగా దూసుకెళ్తున్న రాజస్థాన్ ఒక్క మ్యాచ్లో గెలిచిన నాకౌట్ దశకు వెళ్ళిపోయినట్టే అంటున్నారు. ఫైర్ ఎన్ టీమ్స్ తర్వాత ఎక్కువ అవకాశాలున్న టీం సంచలనాలకు మారుపేరైన హైదరాబాద్ 12 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన ఎస్ఆర్హెచ్ 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచినా చాలు ప్లే ఆఫ్ బెర్త్ అయితే ఖాయం. గుజరాత్తో 16న, పంజాబ్తో 19న తలపడనుంది. టాప్ 2లోకి రావాలంటే 2 మ్యాచ్ల్లోనూ గెలిచి కేకేఆర్, ఆర్ఆర్ తమ మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. గుజరాత్తో మ్యాచ్లో ఓడిపోవడంతో చెన్నై అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అలాగే ఢిల్లీ, లక్నో తమ తరువాతి మ్యాచ్ల్లో గెలిచి 14న పోటీ పడతాయి. అక్కడ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటారు. ఓడితే ఆశలు అవుట్ అని చెప్పొచ్చు. నెట్ రన్ రేట్ ప్రకారం లక్నో కంటే ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది. బెంగళూరుతో ఢిల్లీ మే 12న ఆడనుండగా ముంబైతో మే 17న తలపడనుంది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ అంటేనే ఆర్సీబీ అనేలా ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉంటారు. బెంగళూరు వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ తర్వాత పుంజుకుంది. విరాట్, దినేష్ కార్తీక్ లాంటి ప్లేయర్స్ విజృంభించడంతో గత 4ంట్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. చివరి 2 మ్యాచ్ల్లో ఢిల్లీ మే 12, చెన్నై మే 18తో తలపడనుంది ఆర్సీబీ. ఈ 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన టాప్ 4లో చోటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడనుంది. గుజరాత్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. 12 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో ఉంది. ఆ జట్టు తన చివరి మ్యాచ్లో గెలిచిన 5 టీముల ఫలితాలు దాటుకుని ముందుకు రావాల్సి ఉంది. అయితే గుజరాత్, బెంగళూరు తమ తర్వాతి మ్యాచ్ల్లో ఓడితే వాళ్ళ ఆఖరి మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు తీసుకురాకపోవచ్చు. మరి చూడాలి, క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న ఐపీఎల్ సీజన్ 17లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు జరుగుతాయో, ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కు చేరుతాయో అనేది.